తండ్రి ప్రాణం పోతే నలుగురు బిడ్డలు తలదేవులు కూర్చొని మనవలు మనవరాళ్ళు దాయాలు బలగవంత నాయన నాయన నాయనని ఏడినప్పుడు ఆడపిల్ల చనిపోయినగా తండ్రి కూడా మీద పడ్డప్పుడే సత్యనదేవి సరగవందనం కొడుకు సైతోడ బిడ్డలేక చిన్నవే నన్నవే ఆడవిల్లలేక కాదు మామా ఆడవిల్లలేక చిన్నవే నన్న మన గర్భాన కలిగింది ఒక్కనొక్క కొడుకు ముత్యం కొడుకు పెళ్లి చేసినప్పుడు పరా ఇంట్లో పుట్టిన బిడ్డ కోడలుగా రాదా కోడళ్ళ బిడ్డలు చూసుకుందాం కోడళ్ళ బిడ్డలు చూసుకుందాం మన ప్రాణం ఏనాడు మన కోడలు అత్తమా అని ఏడవదా కొమ్ము పట్టుకొని రాదా ఆడపిల్లలు లేని వాళ్ళనే రామపో రామా తల్లులు ఎంతమంది లోకం లేరమ్మ ఆ భగవంతుడు కొడుకును ఓడి కట్టిండు మన కొడుకు 6 ఏళ్ళ పిల్లగాడు వరద రాదు ఇక 9 ఏమైతే బామ్మ కొడుకు పెళ్లి చేస్తున్నాడు మన ఇంత పుట్టిన బిడ్డ కోళ్ళగా రాదా కోడళ్ళు బిడ్డలు రోజుకుంటే అత్త మామనన్ను బిడ్డలు రోజుకున్నారు అని మన ప్రాణం వేయినాడు మనం కన్న బిడ్డ మన కాడ కొమ్ము పట్టుకోని రాదా బామ్మ కోడలు కత్తిరికాడు పోయాళ్ళు అవుతారు ఆడవిల్లన్నమాట నేను ఓడికి రావద్దు మరి నా నోడికి రావద్దు బామ్మ నేను కత్తిరికాడికి పోతాను భార్య మాట కత్తిరికాడి పోకున్నా తల్లి కర్మ ఎట్ట ఉండనుగా భార్య మాట కాళ్ళదాన్ని రాదు పౌడంపి రాదు ముందుకు 3 అడుగులు ఎత్తంటే ఎడవన బల్లి వలికి రాదు కుక్కుడిగా నలుగుతున్నదమ్మా కత్తిరికాడు పోకుండా ఆ తల్లి కర్మ ఎట్ట ఉండును కత్తిరికాడి పోతా నందుడు రాదు అల్లల్లా ఆడవాడి సురావుతులు ఒక్కడికి తగ్గించునేవి నీళ్ళు కాలిపోను నీయే సురావుతులు నీ కొడుకు లేకపోతే ఆఫ్ సెట్ కొడుకుని పోయి సీన్ లేకపోతే భాస్కర్ వెళ్ళిపోయిందా భాస్కర్ పానం బాగలేదు రామరామడా కత్రికాడి పోతాను భార్య మాట కాలవని వాడం రాజసభకు చేరుకున్నాడే రాజసభకు చేరుకున్నాడు భవడంబి మహారాజు ఇక పరిపాలన చేస్తాడు ఆ పొడంబి రాజు కొడుకు సైదుడు బిడ్డలేకపోయాని బాధపడి మున్నీరు పెట్టుకున్నారు
మంత్రి కాడు ఉన్నాడా? మరి మెడలా తల్లి అనుకున్నది. మరి నా మాట నా భర్త కాలదండి. మరి నా లెక్క ఒక కొడుకును కన్నోళ్ళ భూమి మీద ఎంతమంది లేరు, ఒక బిడ్డ కన్నోళ్ళు ఎంతమంది లేరు. మరి కొడుకుల కన్నా తల్లి బాధ, బిడ్డ కన్నా తల్లి బిడ్డ కన్నప్పుడు తల్లి బాధ, కొడుకుల కన్నా తల్లి తెలియదు. మరి కొడుకులు బిడ్డల కన్నా తల్లి బాధ గొడ్డురాలు తెలియదు, గొడ్డురాల బాధ కన్న వాళ్ళ తెలియదు అన్నారు. ఇప్పటికప్పటికన్నా అక్క పిల్ల ఆకలేదు, తెల్ల పిల్ల చేతికి రాదు, వారి కాలు పెడితే పైకో సెటు భ్రమలు చేటు. అయ్యో భగవంత ఏ జనంలో ఏ పాపం చేస్తున్నావు, ఆడవిళ్ళకు నోసుకొని బతుకం ఆదాయిపోయే. మరి ఆడవిళ్ళతోనే ఏమన్నారు, ఆడవిళ్ళతోనే కయ్యమన్నారు, ఆడవిళ్ళతోనే రాకపోక రాయబారమో అన్నారు. నా గర్భన ఒక బిడ్డ ఉంటే అమ్మాయి రాదులో బిడ్డ, అన్నకేమో చెల్ల, నాకు పుట్టింది ఆడబిడ్డ ఉంటేనే ఇప్పటికప్పటికన్నా రమరారా. బిడ్డ లేదని మనది పెట్టుకున్నది ఆ తల్లి, ఎన్నడు మేడల్లో దేవుని అది వేసుకున్నదవ్వా. దేవుడని మన్మయ్యా సాచి పొగలేకపోతే నానా నేను పిడకాకున్న టంపి పెట్టి నేను పొగలే పిన్నా. నీ ఎడవకున్న మండపాలు ఏనగాలు దొక్క కదరా రాజన్న, నీ ఎప్పుడు ఉన్న మండపాలు గుర్రాలు దొక్క కదరా రాజన్న. ఏడేడు మేడ రావాలని ఏడిసి ఎత్తు అరుగుల మీద తల్లి ముచ్చాలగన్నే. దాసుడై ఉంటాడు, అటోలు వాళ్ళకు దయ్యం కూడా ఆశపడదు. ఆ తల్లి మాత్రం అయ్యో భగవంత కొడుకు సైతుడు బిడ్డ లేకపోయా, నా భర్త నా మాట కాదని నిన్నని ఎడిది ఆ తల్లి మేడల్లో మోర్చబోయి అడ్డమడ్డప్పుడు ప్రతివత కన్నీరు ఎండి కొండకు దాగిందమ్మా. మూలమైన జంగాలు ఒకనాటి పెద్దలు కవిగా కులవాలన్న తరుణమై ఎండుకొండ ఓంలో కూసుడు ఓంకారపతి తిరిగే జపమాల అయిపోయింది. నాగన్న పుస్తు కూడా తాండమ్మా, నందులెంకలు కొడతా ఉన్నదే. ఉన్నవారి ఇల్లు కాలిపోయిందా, లేని వారి భార్య కాలం వేసిందా. వాళ్ళు కుసల్ని 11 అయితే ఇంకా డీటెయిల్ మరి ఆ ముగ్గురు దేవతలు మూలమైన దంగలు అనుకున్నారు. ఉన్నవారి ఇల్లు కాలిపోయిందా, లేని వారి భార్య కాలం వేసిందా అని భగవంతుడు అన్ని వేసుకున్నారా. పౌడమ్మెనగరవేలేని పౌడమ్మె మహారాజు భార్య ముచ్చాల కన్నే కొడుకు సైతోడ బిడ్డ లేక సిన్నదైందమ్మా. ఆ తల్లి పుణ్యమ గడవాన కొడుకు సైతోడ బిడ్డ ఉన్నది అని ఒక దుస్తుడు చూసి నడవగమ. ఆ తల్లి గర్భాన బిడ్డ కలిగే ప్రాంతం ఉన్నది కానీ ముచ్చాల కన్న గర్భాన కలిగే ఫలములు 6 ఏళ్లకు ప్రకార పాటనం. ఇవాళ ఫలమోడి కట్టపోతే ఆ తల్లి ప్రాణం పోతే తల్లి లేని పిల్ల లేని పిల్లి పూనలే అన్నావు. లేని పిల్లలు 7 ఏళ్ల పిల్లి పూనలు అన్నారమ్మా. పగవాడు పాలివాడు కొట్ట దెబ్బ ఎవరికైనా అర్థమవుతుంది, భగవంతుడు కొట్ట దెబ్బ ఎవరికి అర్థం కాదు అన్న. తల్లి మోర్చి తెలుపుకోక ముందుకు తల్లికి ఫలమోడి కట్టాలన్నాడే.
చూసాడు. భక్తవంతులకు దేవుడు దాసుడై అంటే ఒక అవతారము. లింగముల భవంగ రూపుడై పుట్టినట్టుగా తల్లికి అమ్మ తలబ్ర పుట్టినాడే తలబ్ర పుట్టినాడే భగవంతుడు. సప్తవర్ణము దేవుడు దాసుడై అంటే లింగుల భవంగ రూపుడై పుట్టినట్టుగా తల్లికి తలబ్ర పుట్టినట్టు చేస్తామో విన్నమ్మ. కాయన్ని కాదు, మోయిన్ని కాదు, కాసుకున్న దయ్యాన్ని కాదు. శాస్త్రగా భగవంతుడు నీకు కలయపుతాను. నా కలబాటి పట్టుకో, నా కలబాటి పట్టుకో బిడ్డ. నీకు అడవిల్ల లేదని ఎవరన్నారమ్మా? పుణ్యము గర్భాన నీకు ఫలముల అడవిల్ల ఫలం కలిగే 6 ఏళ్ళకు ఒక కాను. నేను కాయన్ని కాదు, మోయిన్ని కాదు, కాదు దయ్యని కాదు, శాస్త్రగా భగవంతుని కల చెప్తాను. నా కలబాటి పట్టుకో. బిడ్డని అంటావు కాదమ్మా, నా కలబాటి పట్టుకోకపోతేవా లోకములు నువ్వు అరటి గుడ్డు రాలై ఉంటావు. అరటి గుడ్డు రాలంటే లోకములు ఏ స్త్రీని గాని ఒక్క కానుపున కన్న ఏ తల్లిని అరటి గుడ్డు రాలన్నరా. శాస్త్రగా భగవంతుని కల చెప్తా. నా కలబాటి పట్టుకోమన్నాడు. బిడ్డ కలబాటి పట్టుకొని పోయి కొడుకును కన్నది, బిడ్డను కన్నది. ఎవరయ్య అంటే యాదవుల పీఠకమని. యాదవుల పీఠకమంటున్నా వాళ్ళు మంచిగా సైలెంట్ గింటారు. వీళ్ళకేవరక అమ్మా యాదవుల పీఠకం అంటే కలబాటి పట్టుకొని పోయి కొడుకును కన్నది, బిడ్డను కన్నది ఎవరో అంటారు. ఎవరయ్యా? ఆవుతోడ పుట్టిండు అంబోజరాజు, అంబోజుని కుమారు గతంబోజరాజు, గతంబోజు కుమారు జటంబోజరాజు, జటంబోజుని కుమారు అంగురాల రాజు. అంగురాజుల భార్య శాంతిమనిది. శాంతిమని కన్న కొడుకు నా షాడు బహుళ భార్యలు. గంగరాజు భార్యలు మాణిక్య ప్రభ, చంద్రప్రభ, సూర్యప్రభ. సూర్యప్రభ కన్న కొడుకు చేతి కడియాల నా తాత భార్య ఉల్లమాదేవి. ఉల్లమదేవి కన్న కొడుకులు పెద్దవాడు సింహద్రి, రెండోవాడు పెద్దిరాజు, మూడోవాడు ఎన్నూతరాజు, నాలుగోవాడు నన్నూతరాజు, అందరికన్నా చిన్నవాడు చిలికల పోలు రాజు. నేను తోడబుట్టింది ఆడబిడ్డ యాదవుల పీఠకముల అందరికి సంతానమై రెండోవాడు ఎరగొల్ల పెద్దిరాజు భార్య పెద్దమదేవికి లెక్క సంతానం లేకపోతే గాతల్లి పెద్దమదేవి అనుకున్నదమ్మా. అయ్యో భగవంత, కులముల నీరు కొట్టుగాళ్ళు అయిపోతుంది. నా సాడి ఆరాళ్ళు కొడుకుల కన్నా లెక్కనే ఆ తల్లి ఎరగొల్ల పెద్దమదేవి ముచ్చల మునిగు ముఖమందు పెట్టుకొని ఏడ్చి మూర్చిపోయి అడ్డమడది ఎక్కడయ్యా? పొద్దుగొలిసిన కాడ దొరకొండ పట్నం, పొద్దుగూకిన కాడ కళ్యాణ పట్నం ఆట. పెద్దమదేవి కన్నీరు మరి కళ్యాణం అంది. గుళ్ళల్లో ఉన్న గదవీర సోమన్న నా లెక్కల్ని పెద్దమదేవికి ఒక కళ చెప్పింది. అమ్మా పెద్దమదేవి, బిడ్డ నువ్వు కొడుకును కంటావు, బిడ్డను కంటావు గాని ఆ చోట బలగా నివాసి రిగిపోయిన సూలి పలిగిపోయిన గవ పాలు మంచుకొని కళ్యాణం వస్తే కోరుకున్న నీకు కొడుకును ఓడిగడతానమ్మా. రమకల్ల బిడ్డను ఓడిగడతానంటే ఆ తల్లి పెద్దమదేవి భర్తోని పోరు పెట్టుకొని కళ్యాణం పోయి కొడుకును బిడ్డను ఎట్లగన్నదో
బిడ్డ అప్పటికిప్పటికి అంటారు కళ్యాణ దేవుడు అనుకున్నాను పెద్దమ్మదేవి గర్భ నేనే పుట్టాను సగం పట్టమారి కొడుకై పుట్టిండమ్మా కొడుకే కాడమా రాదమ్మా బిడ్డ రఘుల పాపం అని పేరు పెట్టుకుని నా మాట నువ్వు ఇన్ను బిడ్డ నువ్వు కొడుకు సైతోడ చక్కని బిడ్డను కంటావా అని కలో నామల దేవుడైనా అయ్యో అయ్యనకి ఎవరో లేకపాయనా పక్కల్లా దాసిగంటలే రామువరమా పక్కల్లా దాసిగంటలే రామువరమా అయ్యో అయ్యోలమ్మ లేవ బోధమారం అయ్యో అక్కవలమ్మ గదల బోధమా రామువరమా అందుకే ఎవరందు తిన్నది పన్నది కట్టేమో కదా తిన్నగా వాడబోదు ఏం అంటారు బిడ్డ భాస్కర్ చూడు బొరుతా అండి అక్కడ కొడతాడు కడుపులో బొరిస్తలేదా అమ్మ దాసి బాబు నీ బాచి బాబా ఎల్లకెళ్ళి వెళ్తాన్నావా నీకు కుర్రు ఓ దాసి అయ్యో అప్పడాలైందే అప్పటల కాదు అమ్మటల్లా అయిందో అని అవోయలేమో 3 పొద్దులు పడుతున్నాయి గాయమకన్నా బుగ్గలు 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 అయ్యో అంజన బుగ్గలా మాట మాట్లాడితే మాటకు అంతలేదు అంతలేదా ఎవడొచ్చింది ఎవడు వేయండి అమ్మాయి వచ్చేవాడు లేదంటే పోయేవాడు వెనక్కి పోతున్నాయి ఇంటికి ముడికెళ్ళి వేయండి దొంగలు చెప్పేలా వేడికే ఎక్కడ వెళ్ళదు పట్టబడి అత్తరు అంపల కన్నా తొట్టి వాళ్ళు పోతారు అందుకని సంవత్సరం పళ్ళు కోసుకుని పెట్టుకుని పోయాం కాడ అదైతే ఎవడెత్తుకోబడిగా బైపాస్ ఇంటికి వచ్చి ఇంటి ముడికెళ్ళి వేయండి ఇంటి ముడికెళ్ళి వచ్చి ఇంటికి వేయండా అది పక్కన పోవడం దానికి ఏమనకరా చెప్పు అది గోల పొల్ల ఏదో నాతోటి చెప్పుకో అబద్ధం అర్థం ఏదైనా మాట మాట్లాడితే మాట సత్యం ఉండాలి మరి వచ్చిన అయినా చిన్న పాయింట్ అయినా దూత అయినా కొమ్ములాట పిట్ల మాటదని అనుకున్నా జుండు పాయింట్ జుండు పాయింట్ అయినా నీకు దోత అయినా నాకు అమ్మా నాకు ఉడకపోయినట్టు ఇంకా నీకెందుకు బైక్ మీద కూర్చొని చేతితో పెట్టుకోకపోతే వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు బిడ్డ ఏడు పండుకుంటే నీ పండుకుని నీ పక్క పండి పక్క పక్క అంటాడు నువ్వే అలాంటివి
కానీ నీ పక్క నీ మండుకుంటుంది అదేనమ్మా నా కళలో భగవంతుడు వచ్చి పొలమడి కట్టిన కలగన్నా దేవుడు దిగచ్చి అవునమ్మా అందరికి దేవుడు రానే రాడు సాష్టంగా సాంబశివుడు కళ వచ్చిందంటే ఫుల్ సక్సెస్ అంటే నో డౌట్ నో డౌట్ అంటే నో ఎంట్రీ పెరుగుతానే మరి లేకపోతే నో డౌట్ అంటే ఏంటిది నేను బాధపడకు నువ్వు బెంగ పెట్టుకోబోకు నీ కొడుకు సైతం చక్కని బిడ్డ కలిగి తీరినట్టు నో ఎంట్రీ నో డౌట్ నో డౌట్ అంటే ఇక్కడ ఎందుకు డోంట్ వరీ నో ఎంట్రీ అంటే ఏమో అందరం అదే నువ్వు నా నువ్వు నువ్వు మనిషివి నువ్వు నాకు సాగు చెప్పదని ఆయన లంచే నన్ను అన్నీ అమరువు అంతా నీకు కొయ్యలు ఉన్నాడు నీకో ఎలా తల్లి నాకు ఇద్దరు అతను ముగ్గురు అవుతారు ఇక కథ ఖర్చు లేదు ఇక తాపు వేసుకోవచ్చు ఎప్పుడు ఇక వాళ్ళకైనా ఏమన్నది కేక్ నాకు చేసేది 200 300 కళ్ళకైనా వలన బాబు నా దాగది బలం ఉన్న దాగది కళ్యాణం వచ్చినాగది కాకాది నాగదో అన్నారు అలనాడి తరణకు సత్యాన కలియలోను ఎన్నాడి తరణకేమో పాపాన నిలలో అన్నారమ్మా ముక్కేసి గడియల్లా ఓకలింతల ఉద్యమంలో అయ్యో భగవంత ఎక్కడున్నావు కొండ మీద భగవంతుడా నువ్వే నాకు దిక్కు ఇప్పుడు నేను గర్భావతురాలు అమ్మ పుట్ట మీది అగరకాలేదమ్మ మీ మామ నడుగు మీ మామ నడుగే అగరకాలేదమ్మ మీ మామ నడుగు మా ఆయన నడుగు మల్లె తోట మామయ్య గారు ముద్దల మీద మడతాయ మామ జుమియో తనమాయ మామ జుమియో అగరకాలేదమ్మ మీ బావ నడిగే జువియో రమేశు నడుగు జువియో రమేశు నగరకాలేదమ్మ మీ బావ నడుగు జువియో పోయి రమేశు నడుగు జువియో బతితో బండితో
మీద మనసాయనక్క జమయ్యో ఇదే కష్టం చెల్లె వానకం లేదు ఊక పోరి ఊక నేను బట్టి చూపేది అయ్యో గలవనుకున్నా ఆ చెల్లె చెల్లె 5-6 ఏళ్ళు అవుతుంది ఇక కళ్ళు నదరిస్తలేవు హనుమకొండ పోయినా వరంగల్ పోయినా అక్కడ కాదంటే హైదరాబాద్ ఏంటి హాస్పిటల్ కోటికి పోయినా ఒక్క చిత్తం చేసుకోవాలి అంతే ఇక మన సైడ్ల సంసారం ఎక్కువ నాది అందుకనే ఆయన లైట్ పట్టుకుని వచ్చింది ఆ తల్లేమో చాలా కన్యకు ఎంతో 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 కైలపతి కరమే పెరుగుతాందేనావా ఆ తల్లికి ఇయ్యాలున్న పానం రేపుడు రేపున్న పానం వెళ్ళడం సాత కాకుండా అయితే అందవాలారా ఆ తల్లి నావా 9 గల సంపూర్ణ కాకముందు కావాలారా ఇలాంటి టైములో ఇంకొక మనిషి తోడ అవసరం అన్నదేమో అయినా కానీ ఓవరు బిత్తిల్లంటే అక్కడ దొరసాని ఆగవాగని చెప్తాను ఏం దొరసాని ఎట్టిట మనిషి నేను ఓది నేను చూసుకుంటా ఏదో దొరసాని నా పాన ఒక్క తీర ఉండలేదు కడియవ తీర కండవ తీర రోజుకో తీర శనవ తీర ఉంటుంది రాంగరంగా ఏమన్నా ఆవిడ కదమ్మా అయింది ఏమనిపిస్తుందా పానం అంత మత్తు మత్తు అనిపిస్తలేదు అనిపిస్తుంది ఓ కొన్ని ఏళ్ళకి సంతానం 6 ఏళ్ళకి సంతానమా కసక పన్నట్టు అనిపిస్తలేదు అవునమ్మా అట్టే అనిపిస్తుంది కసక పన్నట్టు అనిపిస్తలేదు అవును అనిపిస్తుంది కాళ్ళు రెక్కలు సుమ్మున గుర్తుకత్తలేవు అవును గుర్తుకొస్తున్నాయి గుడిగడ నీళ్ళు అత్తలేవు అవును వస్తున్నాయి అమ్మా ఊంచింది నాకపోతే ఊంచింది నాకు ఎట్లా పడబడుతుంది అది నీకు నాకు కూడా మొదట అనుకున్నప్పుడు గిట్ట అయింది బానే గొప్ప చెప్తాను కానీ బిడ్డ ఇంతకు నీకు ఎన్నో సంబంధం నావా ఎక్కువ తక్కువ ఏం లేదు 3వ సంబంధం రా ఆడికి అడగాలి చెప్పుకుంటారు కానీ బిడ్డ మరి నిన్న మొదగాలి ఎవరికి ఇచ్చిల్లు సేరియాల మండలం కోరియాల అవతల గౌరవానికి ఇచ్చిండు అంత లాంగులు ఇచ్చిలు బిడ్డ ఈ ఊరు ఇది గోపరపల్లి రాని
మాయత్త అయితే అదే అందరూ మామూలు చూస్తాను కూడా మాలే ఆగండి ఆమెనే ఆగిందే మంచి ఒక్క నిమిషం